Hey guys, welcome to Cricket Chat with Venkatesh. మ్యాచ్ నెంబర్ 44లో చెన్నై సూపర్ కింగ్స్ ది హోమ్ టీమ్ ఇంకా 11 బాల్స్ మిగిలి ఉండగానే 8 వికెట్స్ తేడాతో కంఫర్టబుల్గా ముంబై ఇండియన్స్పై గెలిచేశారు. ది సెకండ్ టైం వాళ్ళు ముంబై మీద గెలవడం ఈ సీజన్లో 10 రోజుల క్రితం అనుకుంటా 103 రన్స్ హ్యూజ్ మార్జిన్తో వాంఖేడే స్టేడియం ముంబై వెళ్ళి అక్కడ ఓడించారు. మళ్ళీ దాన్ని ఇక్కడ రిపీట్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుందని ఖచ్చితంగా చెప్పలేం, కానీ ప్లే ఆఫ్స్ రేస్లో ఉంటారు. ఎందుకంటే 9 మ్యాచెస్ తర్వాత వాళ్ళకి 8 పాయింట్స్ ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కంటే ఒక అడుగు ముందుకు కూడా వచ్చారు. సో వాళ్ళు ఇప్పుడు 6th పొజిషన్లో ఉన్నారు. అండ్ ముంబై సేమ్ 9th పొజిషన్లో 9 మ్యాచెస్ తర్వాత జస్ట్ 2 విన్స్ ఉన్నాయి. ఏ మాత్రం ఇంప్రెసివ్గా లేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నిట్లో కూడా డిసప్పాయింటింగ్. అదే అన్నాడు హార్దిక్ పాండ్యా, ఈ మ్యాచ్లో అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఇవ్వలేదంటే సీజన్ మొత్తం ఇవ్వలేదని చెప్పాడు. సో సీజన్ మొత్తం అలాగే వాళ్ళు సాగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇన్స్పిరేషన్ కనబడలేదు. ముఖ్యంగా వరల్డ్ కప్ హీరోస్ అందరూ కూడా చాలా డల్గా, నీరసంగా కనిపిస్తున్నారు. రోహిత్ శర్మ ఇప్పటికీ ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నాడు. హెల్త్ క్లాసికో అంటాం మనం ఈ మ్యాచ్ని. మామూలుగా ముంబై వర్సెస్ సిఎస్కే అంటే ఎందుకంటే 10 టైటిల్స్ ఉన్న వాళ్ళ మధ్య చాలా గొప్ప కాంటెస్ట్లు చూసాం మన గతంలో. కానీ ఈ కాంటెస్ట్ చాలా డల్గా సాగింది. రెండు టీమ్స్ పెద్ద గొప్పగా ఆడలేదు నన్ను అడిగితే. ఫీల్డింగ్ ల్యాప్సెస్ కూడా ఉన్నాయి. ఒక శివం దూబే ఒకవైపు క్యాచ్లు వదిలేసా, మరోవైపు విల్ జాక్స్ క్యాచ్లు వదిలేసా. బట్ ఎనీవే, సిఎస్కే బౌలర్స్ డిడ్ రియల్లీ వెల్. నూర్ అహ్మద్ వాజ్ ది పిక్ ఆఫ్ ది బౌలర్స్. చాలా ఎక్సలెంట్ బౌలింగ్ చేశారు అతను. అండ్ అదర్స్ లైక్ అన్షుల్ కాంబోజ్, జేమీ ఓవర్టన్, కొత్త బౌలర్ రామకృష్ణ ఘోష్ కూడా మంచి బౌలింగ్ చేశారు. సో ఆ కలెక్టివ్ బౌలింగ్ ఎఫర్ట్తో ముంబైని 159కి రెస్ట్రిక్ట్ చేశారు. ముంబై టాస్ గెలిచేందుకు మరి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు. పిచ్ బ్యాటింగ్కి అనుకూలిస్తారు అనుకున్నారు. అంత అనుకూలించిన పిచ్ కాదు అది, స్లో పిచ్. అది స్లో పిచ్ మీద బాల్ ఆగి వస్తుంది. బ్యాట్స్మెన్ స్ట్రోక్ ప్లే విషయంలో కష్టపడ్డారు. విల్ జాక్స్ ఇమ్మీడియట్గా అవుట్ అయ్యాడు. అన్షుల్ కాంబోజ్ బౌలింగ్లో పెద్ద షాట్ అయ్యాడు ప్రయత్నంలో. రామకృష్ణ ఘోష్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. వెరీ గుడ్ డెబ్యూ అతనికి. మంచి రన్నింగ్ క్యాచ్ పట్టాడు, డైవ్ చేసి మరీ పట్టాడు. సో విల్ జాక్స్ వెంట్ ఎర్లీ. రికల్టన్ లుక్ వెరీ గుడ్. ఒక స్ట్రైట్ రన్అట్ ఛాన్స్ కాంబోజ్ మిస్ చేశాడు. బట్ రికల్టన్ 5 సిక్స్లు కొట్టాడు. అది గమ్మత్ ఏమనిపించిందంటే కార్తిక్ ప్రశాంత్ వీర్ని ఆడిచ్చారు. ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ ఇద్దరిని ఆడిచ్చారు చెన్నై మ్యాచ్లో. ముంబై మీద 4 వికెట్లు తీసిన అఖిల్ హుసేన్ జాడలేదు ఈ మ్యాచ్లో. సరే, ప్రశాంత్ వీర్ని ఆడించారు. మొదటిసారి ప్రశాంత్ వీర్ చేత బౌలింగ్ వేయించారు. అది కూడా పవర్ ప్లేలో. లెఫ్ట్ హ్యాండర్ ఈజ్ దేర్, అతను బౌలింగ్ ఇవ్వడం, దాన్ని చక్కగా ఉపయోగించుకొని రికల్టన్ ఆ ఓవర్లో 5th ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్ అనమాట 3 సిక్స్లు కొట్టాడు. అండ్ హీ లుక్ వెరీ గుడ్. 5 సిక్సెస్ అతని బ్యాట్ నుంచి వచ్చాయి. బట్ పవర్ ప్లే అయిపోతానే నూర్ అహ్మద్ బౌలింగ్లో అతను ఉంటాడు. నూర్ అహ్మద్ బౌలింగ్లోనే యాక్చువల్గా నమందీర్ అవుట్ అవ్వాల్సింది, కానీ శివం దుబే ఈజీ క్యాచ్ వదిలేశాడు షార్ట్ థర్డ్లో. కానీ అదే ఓవర్లో రికల్టన్ అవుట్ అయ్యాడు. సో రికల్టన్ వికెట్ వచ్చింది నూర్ అహ్మద్. చాలా ఇంపార్టెంట్. రికల్టన్ లుక్ వెరీ గుడ్. రికల్టన్ కనుక ఉంటే, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసి మంచి ఊపు మీద ఉన్న ప్లేయర్ అతను, చాలా డిఫరెన్స్ వచ్చినది ముంబై స్కోర్. రికల్టన్ అవుట్ అయిన తర్వాత వాళ్ళు రికవర్ కాలేదు. సూర్యకుమార్ యాదవ్ ఏదో కాసారిగా షాట్లు కొట్టే ప్రయత్నం చేశాడు, కానీ ఒక 20-21 చేసి అవుట్ అయిపోయాడు. నమందీర్ ఒక్కడే నిలబడి ఒక హాఫ్ సెంచరీ చేశాడు. అతను ఒక్కడే అసలు రెస్పాన్సిబుల్గా ఆడాడు. తిలక్ వర్మ ఏ నిమిషంలో అవుట్ అయ్యేలా కనిపించాడు. అండ్ హార్దిక్ పాండ్యా చాలా స్లోగా ఆడాడు. హీ కుడ్ నాట్ గెట్ గోయింగ్. లాస్ట్ మ్యాచ్లో ఒక మంచి 30 చేశాడు. కానీ ఇక్కడ మాత్రం హార్దిక్ పాండ్యా వాస్ టోటలీ డిసప్పాయింటింగ్. అది ఒక్కడే కాదు, మిగతా ఎవ్వరు కూడా. ఆఖరికి ట్రెంట్ బోల్ట్, క్రిష్ భగత్ కూడా వాళ్ళకి బ్యాటింగ్ కూడా వచ్చింది. సో వికెట్లు పడ్డాయి, రన్స్ రాలేదు. 159 మాత్రమే బోర్డు మీద పెట్టగలిగారు. కాంపోజ్కి 3 వికెట్లు వచ్చాయి. ఫస్ట్ వికెట్తో పాటు తర్వాత వచ్చి మళ్ళీ హార్దిక్ని, రాబిన్ మింజ్ని అవుట్ చేశాడు అతను. అండ్ నూర్ అహ్మద్కి 2 వికెట్లు వచ్చాయి. రామకృష్ణ ఘోష్ ఆల్సో బౌల్డ్ వెల్. ప్రశాంత్ వీర్ తప్ప మిగతా చెన్నై బౌలర్స్ ఇంక్లూడింగ్ ముఖేష్ చౌదరి అందరూ మంచి బౌలింగ్ వేశారు. సో చెన్నై నుంచి వెరీ గుడ్ బౌలింగ్ ఎఫర్ట్ అనే రెస్పాన్సివ్ పిచ్, బౌలర్స్కి హెల్ప్ ఉన్న పిచ్ మీద
చెన్నై చాలా మంచి బౌలింగ్ చేశారు. దానివల్లే వాళ్ళు గెలిచారు మ్యాచ్ యాక్చువల్గా. వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు బుమ్రా మళ్ళీ న్యూ బాల్ ఇచ్చారు. బుమ్రా న్యూ బాల్తో ది గాట్ బ్యూటిఫుల్ మూమెంట్, పర్టికులర్లీ ఆఫ్ ద వికెట్. సో సంజు శాంసన్ చాలా ఇబ్బంది పెట్టాడు. విల్ జాక్స్ చాలా రెగ్యులేషన్ క్యాచ్, డాలీ క్యాచ్ వదిలేసాడు ఫస్ట్ స్లిప్లో. బట్ అదే ఓవర్లో వికెట్ కీపర్కి క్యాచ్ ఇచ్చి సంజు అవుతాడు. సంజు మేడ్ జస్ట్ 11 runs. సంజు బాగా ఆడితేనే చెన్నై గెలుస్తుందేమో అని ఒక ఫీలింగ్ కలిగింది మనకి. సంజు తొందరగా అవుట్ అయినా రుతురాజ్ లాస్ట్ మ్యాచ్లో 50 చేసిన తర్వాత ఈ లుక్ లైక్ ఎ డిఫరెంట్ ప్లేయర్. అంటే ఇంతకుముందు కూడా టచ్లో వెళ్ళినట్టు కనబడలేదు, కానీ ఇప్పుడు ఏంటి ఆ కాన్ఫిడెన్స్ క్లియర్ కనిపించింది మన బ్యాటింగ్లో. అతను కొట్టే షాట్స్ కానీ. ఉర్విల్ పటేల్ నెంబర్ 3లో ఆడాడు. ఉర్విల్ పటేల్ చేసిన 22 ఎన్నో రన్స్, బట్ చాలా అగ్రెసివ్గా అతను కనిపించాడు. ఆ ఇంటెంట్ కనిపించింది. సో 2 6లు కొట్టాడు. చాలా అంటే బౌలర్స్ మీద కౌంటర్ అటాక్ చేసే టైప్ ఆఫ్ బ్యాట్స్మెన్ కనిపించాడు. గతంలో లాస్ట్ సీజన్ కూడా ఇలాగ ఆడాడు అతను. సో ఉర్విల్ పటేల్తో కలిసి ఒక 49 runs యాడ్ చేశాడు రుతురాజ్. సో సంజు అవుట్ అయిన తర్వాత చిన్న స్కోర్ చేంజ్ చేసినప్పుడు దట్ పార్ట్నర్షిప్ వాజ్ వెరీ క్రూషియల్. ఉర్విల్ పటేల్ మెచ్చుకోవాలి, ఎందుకంటే అతను ఆ కౌంటర్ అటాక్ చేశాడు. మరోవైపు అతనికి సపోర్ట్ ఇచ్చాడు రుతురాజ్. నెంబర్ 4లో కార్తిక్ శర్మ వచ్చాడు ఉర్విల్ అవుట్ అయిన తర్వాత. కార్తిక్ శర్మ స్లోగా స్టార్ట్ అయిన తర్వాత పుంజుకొని మంచి మంచి షాట్స్ కొట్టాడు. సో 98 runs పార్ట్నర్షిప్ బిట్వీన్ రుతురాజ్ అండ్ కార్తిక్ శర్మ, దట్ సెటిల్ ది ఇష్యూ. రుతురాజ్ కూడా తర్వాత మంచి మంచి షాట్స్ కొట్టడం. సో ఎక్కడ కూడా వాళ్ళు చేజ్ విషయంలో వాళ్ళు కష్టపడినట్టుగా అనిపించలేదు, టెన్షన్ ఏం కనబడలేదు. అండ్ ముంబై జస్ట్ దేవర్ అలోయింగ్ థింగ్స్ టు డ్రిఫ్ట్. ఏం పెద్దగా వాళ్ళు ప్రయత్నం చేసినట్టు అనిపించలేదు. సరే, ఈ పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది, బుమ్రాని తీసుకురావచ్చు కదా. బుమ్రా బౌల్డ్ ఓన్లీ 2 hours తర్వాత. బుమ్రాని చాలా లేట్గా తీసుకొచ్చారు. 1 over మాత్రం వేసి, బుమ్రా 1 over ఇంకా వేయలేదు. సో బుమ్రా నీకు ఆ సర్లీగా తీసుకొస్తే ఏమన్నా ఫలితం ఉండేదేమో. గజన్ఫర్ లుక్ ఓకే బట్ నాట్ గ్రేట్. రఘు శర్మ అని చాలా రోజులుగా ఉన్నాడు టీంలో, ఒక లెగ్ స్పిన్నర్ని తీసుకొచ్చారు. అతను మంచి ఆర్థడాక్స్ గ్రిప్ ఉంది, పర్వాలేదు అనిపించాడు. కానీ అతని వికెట్ టేకింగ్గా కనిపించలేదు. అతని దగ్గర అంత వేరియేషన్స్ కనబడలేదు. ఓన్లీ ఈజ్ బౌలింగ్ దోస్ లెగ్ బ్రేక్స్ అంతే. సో ముంబై బౌలింగ్లో ట్రెంట్ బోల్ట్ లుక్ వెరీ ఆర్డినరీ. ముంబై బౌలింగ్లో ఏమాత్రం పసలేదు. వాళ్ళు పెద్ద స్కోర్ చేసినా డిఫెండ్ చేసుకోలేకపోతే చిన్న స్కోర్ని డిఫెండ్ చేసుకుంటారు. ఏ స్టేజ్లో కూడా డిఫెండ్ చేసేట్టుగా అనిపించలేదు. చాలా కంఫర్టబుల్గా చెన్నై వెళ్ళారు. లాస్ట్కి వచ్చేసరికి కార్తిక్ శర్మ ఈజ్ నోన్ ఫర్ దోస్ బిగ్ హిట్టింగ్ కదా, పెద్ద పెద్ద షాట్లు కొట్టాడు, తొందరగా మ్యాచ్ ముగించేశాడు. సో చెన్నై చాలా ఆడుతూ పాడుతూ గెలిచింది. 8 wickets తేడాతో ఈ మ్యాచ్ గెలిచింది. అంతకుముందు ముంబైని 103 తేడాతో ఓడించింది. సో ఈ సీజన్ మొత్తం కూడా ముంబైకి ఏ మాత్రం కలిసి రావట్లేదు. వాళ్ళు కంప్లీట్గా, అంటే అసలు ముందుగా టాస్ గెలిచి ఎందుకు బ్యాటింగ్ తీసుకున్నారో కూడా అర్థం కాదు. ఎందుకంటే ఒకవేళ చెన్నై బ్యాటింగ్ చేసి 159 కాకపోయినా 170 చేసి ఉంటే, ఎప్పుడైతే ఇలాంటి లో స్కోరింగ్ మ్యాచ్లో సెకండ్ టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. సెకండ్ టీం ఏమవుతుందంటే వాళ్ళు చేజ్ని వాళ్ళు ప్రాపర్గా చేయొచ్చు. ఇప్పుడు చెన్నై చేసిందంటే, చెన్నై వాళ్ళు మీరు స్ట్రైక్ రేట్ కనుక చూస్తే రుతురాజ్ది కానీ కార్తిక్ శర్మ కానీ 130, 140 లోపే ఉంది. ఎందుకంటే దేవర్ టేకింగ్ సింగిల్స్, వాళ్ళకి పెద్ద ప్రెషర్ లేదు. ఇప్పుడు ఉర్విల్ లాంటి వాళ్ళు ఎర్లీగా మంచి స్టార్ట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు రన్ ఏ బాల్ ఉన్న సిచ్యుయేషన్. వెన్ హ్యావ్ టు గెట్ ఓన్లీ 160 టు విన్ ద మ్యాచ్, మీకు పెద్ద టెన్షన్ లేదు. సింగిల్స్ తీస్తూ కూడా ఆడుతూ పాడుతూ చేజ్ చేయొచ్చు. సో ముంబై డెసిషన్ టు బ్యాట్ ఫస్ట్ కూడా చాలా ఆశ్చర్యకరమైన నిర్ణయం. దానికి తగినట్టుగానే వాళ్ళ బ్యాటింగ్ కూడా, అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మన బౌలింగ్ స్ట్రెంత్ లేదు, బ్యాటింగ్ బాగా చేసి పెద్ద స్కోర్ చేసి చెన్నై మీద ప్రెషర్ పెట్టాలని ఏదో ఆలోచించారు. కానీ ఆ బ్యాటింగ్ కూడా క్లిక్ కాలేదు కదా. ప్రతి విల్ జాక్స్ ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోయాడు. తర్వాత దే కుడ్ నాట్ గెట్ గోయింగ్. సో వెరీ వెరీ డిసప్పాయింటింగ్ ఫర్ ముంబై. బట్ చెన్నైకి ఆశలు సజీవంగా ఉన్నాయి. చాలా కష్టం, అంత ఈజీ కాదు. టాప్ 4 చాలా చెలరేగిపోతున్నారు. టాప్ 4లో వాళ్ళకి 12 పాయింట్లు ఉంటే మీరు 8 పాయింట్లు ఉన్నారు. సో మీకు వాళ్ళకి 4 పాయింట్ల డిఫరెన్స్ ఉంది, నెట్ రన్ రేట్ డిఫరెన్స్ ఉంది. వాళ్ళకి కవర్ చేయాలంటే చాలా కష్టం. బట్ స్టిల్ దే ఆర్ వెరీ మచ్ ఇన్ కంటెషన్, దాంట్లో అయితే సందేహం లేదు.